శాసనమండలిలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను మాజీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం ఖండించారు. సీనియర్ నాయకుడిపై అసభ్య పదజాలం ఉపయోగించడం శాసనసభ సంప్రదాయాలకు విరుద్ధమన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదన్నారు. అచ్చెన్నాయుడు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బొత్స సత్యనారాయణకు బీసీ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమస్యలపై శాసనమండలిలో నిలదీస్తున్న ప్రతిపక్ష నేత, రాష్ట్ర బీసీ నేత, సీనియర్ నాయకుడిని, రాజకీయాల్లో దశాబ్దాల అనుభవం ఉన్న వ్యక్తిని పట్టుకుని ఏమాత్రం సంస్కారం లేకుండా సంబోధించడం అచ్చెన్నాయుడు దిగజారుడుతనానికి, అహంకారానికి నిదర్శనం. ఇలాంటి అధికార మదంతో నోటుకొచ్చిన బూతులు మాట్లాడతారా అని నేను అచ్చెన్నాయుడిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. బలమైన సామాజిక వర్గమైన తూర్పు కాపు నేతగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీనియర్ నాయకుడిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ గారిని అవమానపరిచే విధంగా అచ్చెన్నాయుడు వ్యవహరించారు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యమైన విషయం కాదు. ఈ మాటలు గౌరవప్రదంగా ఉండాలని బొత్స సత్యనారాయణ గారు చెప్పినప్పటికీ సభ్య సమాజం తలదించుకునేలా అచ్చెన్నాయుడు రెచ్చిపోయి ఏం మాట్లాడారండి? ఎంత దారుణమండి! మీకు ఇదే చెప్తున్నాం. నోరుంది కదా అని, అహంకారం ఉంది కదా అని నోటికొచ్చినట్లు మాట్లాడితే సాగుతుందనుకోకు. ప్రజలు చూస్తున్నారు, ప్రజలు వింటున్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఉత్తరాంధ్రలో, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో కాపులకి మీరు చేస్తున్న మోసాన్ని, అన్యాయాన్ని ఉత్తరాంధ్ర కాపులందరూ గమనిస్తున్నారు.